హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఐ వీక్లీ డైజెస్ట్ 2. ఎవ్రీ సండే ఈవినింగ్ నేను మీకు గత వారంలో వచ్చిన ఏఐ అప్డేట్స్, కొత్త టూల్స్ అండ్ వైరల్ న్యూస్ ని షేర్ చేస్తాను. సో ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. లెట్స్ జంప్ ఇన్. నెంబర్ 1, ByteDance Seedream 4.0 ఏఐ ఇమేజ్ టూల్. టిక్టాక్ పేరెంట్ కంపెనీ అయిన ByteDance ఇప్పుడు Seedream 4.0ను రిలీజ్ చేసింది. ఇది ఒక ఏఐ ఇమేజ్ జనరేటర్. మీరు ఒక మెసేజ్ టైప్ చేస్తే అది ఒక హైపర్ రియలిస్టిక్ ఫోటో లేదా పెయింటింగ్ స్టైల్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. యూస్ కేస్ 1, మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ తయారు చేయాలి. ఫోటోషాప్ లో గంటల తరబడి డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఐడియా ఇచ్చేస్తే Seedream వెంటనే 4-5 వేరియేషన్స్ ఇస్తుంది. టైం సేవ్ అవుతుంది, క్రియేటివిటీ బూస్ట్ అవుతుంది. యూస్ కేస్ 2, ఒక సెల్లర్ కొత్త ప్రొడక్ట్ లిస్ట్ చేయాలనుకుంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేయలేకపోయినా ఏఐ జనరేటెడ్ రియలిస్టిక్ ఇమేజెస్ యూస్ చేయొచ్చు. మిడ్జర్నీ లాంటి టూల్స్ ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చాయి. ByteDance కి అడ్వాంటేజ్ ఏంటంటే వారి టిక్టాక్ ఎకో సిస్టమ్ లోనే ఇంటిగ్రేట్ చేయొచ్చు. అంటే క్రియేటర్స్ కి డైరెక్ట్ యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. నెంబర్ 2, ARM Lumex చిప్స్ ఏఐ డివైసెస్ కోసం. బ్రిటిష్ కంపెనీ ARM కొత్త లూమెక్స్ చిప్ డిజైన్ లాంచ్ చేసింది. వీటిని ఏఐ కోసం స్పెషల్ గా ఆప్టిమైజ్ చేశారు. అంటే మన ఫోన్ లోనే లేదా స్మార్ట్ డివైసెస్ లోనే ఏఐ రన్ అవుతుంది. సో క్లౌడ్ డిపెండెన్సీ అనేది ఉండదు అనమాట. యూస్ కేస్ 1, మీరు ఒక వీడియో తీసారనుకోండి, ఏఐ ఆఫ్లైన్ లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఎడిట్ చేస్తుంది. దీనికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. మన డేటాకి ప్రైవసీ ఉంటుంది. దీనిపైన మన అభిప్రాయం ఏంటంటే ఇది ఒక హ్యూజ్ స్టెప్. ఇది క్లౌడ్ పై మాత్రమే ఆధారపడకూడదనే నీడ్ ని సాల్వ్ చేస్తుంది. బట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ చిప్స్ మాస్ ప్రొడక్షన్ కి టైం పడుతుంది. సో మార్కెట్ లోకి రావడానికి ఇంకో 1 to 2 years పట్టొచ్చు. నెక్స్ట్ థర్డ్ది, గూగుల్ ఏఐ మోడ్. గూగుల్ ఇప్పుడు తమ ఏఐ పవర్డ్ సెర్చ్ మోడ్ ని 5 కొత్త లాంగ్వేజెస్ కి ఎక్స్పాండ్ చేసింది. ఇంకా మన తెలుగు రాలేదు, కానీ హిందీ, జాపనీస్ అంటే మేజర్ లాంగ్వేజెస్ కి అయితే వచ్చాయి. యూస్ కేస్ 1, ఒక హిందీ స్టూడెంట్ ఇప్పుడు ఇంగ్లీష్ సోర్స్ సెర్చ్ చేయకుండా ఏఐ తోనే లోకల్ లాంగ్వేజ్ లో సమ్మరీ పొందగలరు. యూస్ కేస్ 2, బిజినెస్. ఒక రీజనల్ షాప్ ఓనర్ ఇప్పుడు తమ రీజనల్ లాంగ్వేజ్ లోనే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీనిపైన మన అభిప్రాయం ఏంటంటే ఇది గ్లోబల్ స్కేల్లో ఒక మంచి స్టెప్, కానీ మన తెలుగు అంటే ఇంకా రీజనల్ లాంగ్వేజెస్ లో ఇంకా రావాలి. మనమైతే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ 4th, OpenAI స్టార్గేట్ ఇండియా డేటా సెంటర్. OpenAI ఇప్పుడు ఇండియాలో ఒక కొత్త భారీ డేటా సెంటర్ ని ప్లాన్ చేస్తుంది. స్టార్గేట్ ప్రాజెక్ట్ మోస్ట్లీ ఇది హైదరాబాద్ దగ్గర సెటప్ అవ్వచ్చు. దీని యూస్ కేస్ 1, ఒక ఇండియన్ స్టార్ట్అప్ కి ఇప్పటి వరకు ఏఐ కంప్యూట్ కోసం ఫారెన్ సర్వర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఇండియాలోనే చీపర్ మరియు ఫాస్టర్ యాక్సెస్ దొరుకుతుంది. యూస్ కేస్ 2, బ్యాంక్స్ లేదా హాస్పిటల్ సెన్సిటివ్ డేటాని ఇండియాలోనే ప్రాసెస్ చేయగలరు. దీని ద్వారా కాంప్లైన్స్ ఇష్యూస్ తగ్గుతాయి. దీనిపైన మన అభిప్రాయం ఏంటంటే ఇది ఒక గేమ్ చేంజర్, కానీ OpenAI ఇండియాలో ప్రైసెస్ ఎలా ఉంటాయో చూడాలి. ఇఫ్ ఇట్స్ ఎఫర్డబుల్, ఇండియా స్టార్ట్అప్స్ కి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ 5th, సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ థ్రెట్స్. ఈ వారం ఒక బిగ్ కన్సర్న్ బయటకు వచ్చింది. ఏఐతో కొత్త రకం 0-day సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి. అంటే హ్యాకర్స్ కూడా ఏఐని వాడుతున్నారు. దీనివల్ల ఒక కంపెనీ సిస్టమ్ లో లూప్ హోల్స్ కనుక్కోవడానికంటే ముందు ఏఐ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయగలదు. ఫేక్ ఐడీస్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మనం ఏ టూల్స్ వాడుతున్నంత వేగంగా హ్యాకర్స్ కూడా టూల్స్ వాడుతున్నారు. సో డిఫెన్సివ్ ఏఐ సెక్యూరిటీ టూల్స్ అవసరం, చాలా అర్జెంట్. నెక్స్ట్ 6th, నానో బనానా ఏఐ ఇమేజ్ వైరల్. ఈ వారం సోషల్ మీడియాలో ఒక క్రేజీ ట్రెండ్ వైరల్ అయింది. నానో బనానా ఏఐ అవతార్స్. బేసికలీ ఇది ఒక ఏఐ టూల్. మనం జెమినైకి వెళ్ళి నానో బనానా సెలెక్ట్ చేసుకుని ఒక ఫోటో అప్లోడ్ చేస్తే అది మన ఫోటోని డెస్క్టాప్ అయినా ఒక చిన్న బొమ్మలాగా జనరేట్ చేస్తుంది. సో దీన్ని చాలా మంది తమ ఫోటోలను అప్లోడ్ చేసి ఏఐతో ఫన్నీ వెర్షన్స్ తయారు చేస్తున్నారు. ఇది కొంతమందికి సూపర్ హీరో లుక్స్, ఇంకొందరికి మూవీ క్యారెక్టర్ స్టైల్, కొంతమందికి ప్లెయిన్ బనానా స్టైల్ తో జనరేట్ చేస్తుంది. అండ్ అలాంటి బొమ్మలు మనం నిజంగానే కొనగలిగితే చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవే మరి ఈ వారం టాప్ ఏఐ అప్డేట్స్. లాస్ట్ వీక్ ఏఐ వీక్లీ డైజెస్ట్ కోసం కింద వీడియో పెడుతున్నాను, దాన్ని చూడండి. రిమెంబర్, ఏఐ ఈస్ పవర్ఫుల్, బట్ దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు మటుకు జాగ్రత్త. సీ యూ నెక్స్ట్ సండే విత్ ఏఐ వీక్లీ డైజెస్ట్ 3. Until then, stay curious, stay smart, bye.